తిరుపతి జిల్లాలో టీడీపీ అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయి. చంద్రగిరి మండలం వైకుంఠపురంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రవీణ్ కుమార్ మేడసానికి చెందిన డాబా హౌస్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో జేసీబీతో ఈ కూల్చివేతకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లారు టీడీపీ శ్రేణులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, వెనక మేము ఉన్నాం, మీరు దాడులు కొనసాగించండి అన్న రీతిలో ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడులు కానీ దౌర్జన్యాలు కానీ. ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్ చెప్పండి. హరి, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని టీడీపీ శ్రేణులు దాడులు కొనసాగిస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగానే చంద్రగిరి మండలం ఏదైతే రామిరెడ్డి గారిపల్లి పంచాయతీ పరిధిలో వైకుంఠపురం వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి సంబంధించినటువంటి మేడసాని డాబా హౌస్ ను రాత్రి 11 గంటల 15 నిమిషాల సమయంలో మొత్తం జేసీబీ సహాయంతో దీన్ని మొత్తం ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఆర్థిక మూలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నటువంటి లక్ష్యంలో భాగంగానే దాబా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో జేసీబీ సహాయంతో మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ముసుగులు ధరించి, మంకీ క్యాప్లు ధరించి వారంతా కూడా రావడం, ఈ యొక్క దాబా ప్రాంతంలో ఉన్నటువంటి పనిచేసే సిబ్బందిని బయటకు పంపించి వేసి జేసీబీ సాయంతో దీన్ని అంతా కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలో మొత్తం వ్యాపారానికి నిమిత్తం 30 లక్షల వ్యయంతో నిర్మించుకున్నటువంటి యొక్క దాబా హౌస్ ను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రవీణ్ కుమార్ ఈ యొక్క ఐతేపల్లిలో టీడీపీకి సంబంధించి ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగానే తన యొక్క దాబా పైన ధ్వంసం చేశారని చెప్తూ ఉన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ ను టార్గెట్ చేసుకుని కొంతమంది టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగానే ముసుగులు ధరించి స్థానిక ఎమ్మెల్యే యొక్క పులివర్తి నాని అనుచరులు యొక్క ధ్వంసానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సంఘటన ప్రాంతంలో బాధితులు ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? నేను సెప్టెంబర్ నుంచి డాబా నిర్వహిస్తున్నాను. మొన్న ఎలక్షన్ అప్పుడు నేను ఐతేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా కూర్చున్నాను. నేను నమ్ముకున్న పార్టీకి నేను నిస్వార్థంగా పనిచేశాను. నేను అవతల వాళ్ళని నేను ఎటువంటి ఇబ్బందులు ఈ 5 సంవత్సరాల కాలంలో చిన్న ఇబ్బందికి కూడా కలిగించలేదు. నేను నమ్ముకున్న పార్టీకి నిజాయితీగా పనిచేశాను. మా నాయకుడి కోసం పనిచేశాను. దాన్ని ఆసరాగా చేసుకొని రాత్రి 11:05 దాడి స్టార్ట్ చేసి 11:20 అంతా జేసీబీతో మొత్తం నా ప్రాంతాన్ని మొత్తం ధ్వంసం చేసేసి వెళ్ళిపోయారు. నా కడుపు కొట్టారు. ఇదే సంస్కృతి. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఏదన్నా ఉంటే ఒక దెబ్బ కొట్టచ్చు, కానీ ఈ విధంగా కడుపు కొట్టడం న్యాయమా అని ఈ పని చేసిన టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. ప్రధానంగా ఏదైతే జీవనోపాధి నిమిత్తం తన యొక్క డాబాను నిర్వహిస్తున్నటువంటి తన కుటుంబానికి సంబంధించినటువంటి ఈ యొక్క డాబాను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. 30 లక్షల వ్యయంతో తన యొక్క డాబాను నిర్మించుకుంటే దాన్ని అతి దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడినటువంటి ఒకే ఒక కక్షతో ఈ యొక్క డాబాను ధ్వంసం చేశారని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.